అతుల ఆవేదన ఆ విధంగా ఉంటే ఆత్మహత్య కేసులో భార్య సంచలన ఆరోపణలు చేస్తోంది. తనను భర్త కొట్టేవాడంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఆమె. 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశానంటోంది నిఖితా సింఘానియా. వరకట్నం కోసం తాగి కొట్టేవాడని ఆరోపిస్తోంది నిఖిత. యూపీలోని జౌన్పూర్ లో ఉంటోంది నిఖిత. అతుల్ ఆత్మహత్యతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు నిఖిత కుటుంబం. సూసైడ్ నోట్ లో అతుల్ ఆరోపణలు అవాస్తవం అంటోంది నిఖిత. అతుల్ సూసైడ్ కేసులో భార్య, అత్తామామలపై కేసు నమోదు చేసుకున్నారు బెంగళూరు పోలీసులు. వరకట్నం కేసులో జడ్జి పైన కూడా ఆరోపణలు చేశారు అతుల్ సుభాష్. టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య చేస్తున్న సంచలన ఆరోపణలు మనం చూస్తున్నాం. తనను భర్త కొట్టేవాడని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఆమె. 2022లో కూడా పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని చెబుతోంది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. వరకట్నం కోసం తాగి తనను కొట్టేవాడని ఆరోపిస్తోంది. యూపీలోని జౌన్పూర్ లో ఉంటోంది ప్రస్తుతం నిఖిత. అతుల్ ఆత్మహత్యతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు అక్కడి నుంచి నిఖిత కుటుంబం. సూసైడ్ నోట్ లో అతుల్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్తోంది నిఖితా సింఘానియా. అతుల్ సూసైడ్ కేసులో భార్య, అత్తామామలపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. వరకట్నం కేసులో జడ్జి పైన కూడా ఆరోపణలు చేశారు అతుల్ సుభాష్.